తెనాలి రామకృష్ణుడి కథలు తెలుగులో దెబ్బకు దెబ్బ రెండవ కథ. తెనాలి రామకృష్ణుడి కథలకు స్వాగతం. రామలింగడికి వికటత్వముతో పాటు కొంటెతనమో చిలిపితనమో రెండూ ఎక్కువే. ఆ రెండూ లేకపోతే అతడు వికట కవి కాడు కదా. అతడి చిలిపితనం శృతి మించినప్పుడల్లా రాయలు వారికి ఫిర్యాదులు అందుతుండేవి. ఫిర్యాదులు అన్నీ ఎంతో సహనంగా రాయలు గారు వినేవారు. ఆపై రాయలు రామలింగడిని సమర్థించేవాడు కాదు, శిక్షించేవాడు కాదు, విని ఊరుకునేవాడంతే. ఒకనాడు రామలింగడు భువన విజయానికి ఏ కారణము చేతనో రాలేదు. సభ అంతా బోసిపోయినట్లు ఉంది. రామలింగడు సభకు రాకపోవడంతో కవులందరూ ధైర్యంగా అతడి గురించి రాయలకు ఫిర్యాదులు చేయాలని నిర్ణయించుకున్నారు. రాయలు సభకు రాగానే రామలింగడు కనిపించకపోవడంతో ఈరోజు రామలింగ కవి సభకు రానట్లున్నాడే అంటూ స్వగతంలో అనుకున్నట్లే పైకే అన్నాడు. అవును ప్రభు, ఏ కారణం చేతనో రామలింగడు ఈరోజు రాలేదు అంటూ చెప్పాడు అప్పాజీ. భువన విజయంలో కొంతసేపు సాహితీ సమీక్షలు జరిగాక పెద్దనామాత్యులు, ప్రభు, ఈ మధ్యకాలంలో మన రామలింగడి ధోరణి పూర్తిగా మారిపోయింది. ఇతర కవులను తప్పు పట్టడమో అవమానించడమో ధ్యేయంగా భువన విజయానికి వస్తున్నాడు. కానీ అంతకు మించి మరొక పని ఉన్నట్లు నాకు తోచట్లేదు అంటూ చెప్పాడు. అవును ప్రభు, రామలింగడు సాటి కవులమని కూడా లేకుండా తమ ముందు కూడా మా పైన ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నాడో మీకు తెలియంది కాదు. కాస్తంత తమరే రామలింగడిని మందలించాలి అంటూ చెప్పాడు ముక్కుతిమ్మన. ఇక మిగతా కవులందరూ కూడా రామలింగడిపై తలొక రకంగా ఫిర్యాదులు చేశారు. అందరి ఫిర్యాదులు విన్నాడు రాయలు. ఆ తరువాత, కవివర్యులారా, ఇంతకాలం రామలింగడు తన చిలిపి చేష్టలతో కొంటె మాటలతో సభను రక్తి కట్టిస్తున్నాడనుకుంటున్నాను. కానీ అతడి ప్రవర్తన మిమ్మల్ని ఇంతగా బాధిస్తోందని ఎప్పుడు భావించలేదు. రామలింగడి ప్రవర్తన వలన మీరింతగా బాధపడుతున్నందుకు పరోక్షంగా నేను కూడా కారకుడిని అనిపిస్తోంది. కనుక నన్ను క్షమించండి అంటూ రాయలు మనస్ఫూర్తిగా కవులందరినీ క్షమాపణలు కోరుకున్నాడు. కవులందరికీ కొంత ఆత్మసంతృప్తి కలిగింది. రాయలు అంతటి వాడు రామలింగడి విషయంలో తనది తప్పు అని ఒప్పుకున్నాక ఇక ఊరుకుంటారా? ఇక రామలింగడి మీద ఒకటి కాదు 100 ఫిర్యాదులు చేసి పారేశారు. అన్నీ ఎంతో ఓపిగ్గా విన్నాక రాయలు వారితో, కవులారా, రామలింగడు మీ మనస్సులను ఇంతగా బాధించినందుకు శిక్షగా నేటి నుండి అతడు భువన విజయంలో ఒక్క పలుకు కూడా పలుకరాదు. మౌనంగా ప్రేక్షకుడిలా పక్షం రోజులు సభికుల మధ్యన కూర్చోవాలి. ఇది నా ఆజ్ఞ అంటూ అప్పటికప్పుడు సేవకుడిని పిలిచి రామలింగడి ఇంటికి పోయి ఆ ఆజ్ఞను చెప్పిరమ్మని పంపాడు. ఆ సేవకుడు పోయి రామలింగడికి రాయలు చెప్పమన్నట్లే చెప్పి వచ్చాడు. రాయలు అలా ఆజ్ఞాపించడానికి కారణమేమిటో రామలింగడికి అర్థం కాలేదు. భువన విజయంలో గంటను మ్రోగించే రాజోద్యోగి పేరు చంద్రుడు. అతడి వయస్సు 50 ఏళ్ల పైమాటే ఉంటుంది. అతడికి రామలింగడంటే మహాభిమానం. సభ అయిపోయాక బయట రామలింగడి చేత కవిత్వం చెప్పించుకుంటాడు. రామలింగడికి చంద్రుడు గుర్తుకొచ్చాడు. తిన్నగా అతడింటికి పోయి
భువన విజయంలో మిగతా కవులంతా తన మీద ఫిర్యాదు చేసిన వైనాన్ని తెలుసుకున్నాడు. రామలింగడికి కోపం వచ్చేసింది. ఒక్కరోజు భువన విజయానికి వెళ్ళకపోతేనే కవులందరూ కలిసి రాయలవారికి తన మీద చాడీలు చెప్పి ఆస్థానంలో సభికుల మధ్యన ఆసనం వేయించారు. పక్షం రోజుల పాటు భువన విజయంలో తన గొంతు వినిపించకుండా చేశారు. ఇలాగే వదిలేస్తే తనని కొంతకాలానికి భువన విజయం నుంచే కాదు, విజయనగర సామ్రాజ్యానికి కూడా దూరంగా తరిమివేయగల సమర్థులు. దెబ్బకు దెబ్బ తీయాలి. ఒక్కనాడన్నా కవులందరినీ సభికుల మధ్యన కూర్చోబెట్టాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు రామలింగడు. రామలింగడు తలుచుకోవాలే గాని అతడికి సాధ్యం కానిది ఉందా? పక్షం రోజుల పాటు రామలింగడు రాయలవారి ఆజ్ఞ మేరకు భువన విజయానికి వెళ్ళి సభికుల మధ్యన కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పక్షం గడిచిపోయింది. రామలింగడి శిక్ష పూర్తయింది. తిరిగి రామలింగడు సభలోకి వచ్చాడు. మిగతా కవులందరికీ మనసులో బెదురుగానే ఉంది. పక్షం రోజుల పాటు రామలింగడిని కేవలం శ్రోతగానే సభికుల మధ్యన కూర్చోబెట్టినందుకు ఏదో ఒక రకంగా తమని పరాభవానికి గురి చేయకుండా వదులుతాడా? ఎవరి ఆలోచనలో వారున్నారు. రామలింగుడు మాత్రం వారిని ఏమాత్రం పట్టించుకోకుండా తన కావ్యాన్ని చదువుతూ ఉండిపోయాడు. రాయలు సభకు వస్తూనే రామలింగడిని చూసి, "ఏం రామలింగ, పక్షం రోజుల పాటు సభికుల మధ్యన నోరు మెదపకుండా కూర్చున్నావుగా, ఎలా ఉంది ఆ అనుభవం?" అంటూ అడిగారు రాయలవారు. రామలింగడు ఎంతో వినయంగా, "ప్రభు, నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా?" అంటూ అడిగాడు. వెంటనే అప్పాజీ కల్పించుకుంటూ, "అదేమిటి రామలింగ, ప్రభువులు అడిగితే నిజం చెప్పాలి, కానీ అబద్ధం చెబుతావా?" అంటూ ప్రశ్నించాడు. "ఏం లేదు అప్పాజీ, నిజం చెబితే రాయలవారితో పాటు మన కవులు కూడా నొచ్చుకుంటారు, అందుకని అబద్ధం చెబుతావా, నిజమే చెప్పు" అంటూ గద్దించాడు తిమ్మరుసు. ఈ పక్షం రోజుల పాటు సభికుల మధ్యన కూర్చొని మన కవుల సాహితీ ప్రసంగాలు వింటుంటే వీరు ఎంతటి ఉద్దండ పండితులో తెలిసి వచ్చింది అంటూ పక్షం రోజులు కవుల వాద సంవాదాలు, సాహితీ ప్రసంగాలలో దొర్లిన తప్పొప్పులను క్షుణ్ణంగా ఏకరువు పెట్టాడు. రామలింగడి వాక్ ప్రవాహానికి, అతడి బుద్ధి కుశాగ్రతకి మిగతా కవుల తల తిరిగిపోయింది. అంతా చెప్పాక రామలింగడు మిగతా కవుల వంక చూస్తూ, "క్షమించండి, సభలో ఉన్నప్పుడైతే మీ తప్పులను వెతకడం కంటే నా కావ్యాలలో తప్పులు దిద్దుకోవడానికి నేను ప్రసంగించాల్సిన అంశాలను శోధించడానికి సమయాన్ని కేటాయించేవాడిని. కానీ ఈ పక్షం నాళ్ళు నాకు ఆ పని లేకుండా పోయింది. అందుకే మీ ప్రసంగాలను బాగా బుర్రకెక్కించుకొని శోధించాను" అంటూ వినయంగా నమస్కరించాడు. రామలింగడు సభలోనే కాదు, సభికుల మధ్యన ఉన్న కవులను తూర్పారాబట్టడం మానడని అర్థమైన రాయలవారు మూసి మూసి నవ్వుకున్నారు. రామలింగడి దెబ్బకి కవులంతా బిక్కచచ్చిపోయి తోక తొక్కితే కాటు వేయక మానుతుందా, ఇది అంతే అనుకొని సరిపెట్టుకున్నారు.